బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘోష్ రిపోర్టు కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘోష్ రిపోర్టు కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు. చక్రి, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు, ప్రయోజనాలు అనే అంశం పైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి బీఆర్ఎస్ కూడా హాజరవుతారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్ట్ అని పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. కాబట్టి దానిలో భాగంగా కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ లో కాళేశ్వరం సంబంధించి అది విఫల ప్రాజెక్టు, అందులో పొందుపరిచారు కమిషన్ రిపోర్ట్ లో అని చెప్పేసి, దానికి కారణం కేసీఆర్ అని చెప్పేసి కూడా పదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. కాబట్టి సో దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు, వాస్తవాలు అనే అంశం పైన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ముఖ్యంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి, భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ యొక్క లింక్ ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ కూడా ప్రచారం చేయనున్నారు. అయితే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలందరూ కూడా హాజరవుతారు. ఎందుకంటే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో భాగంగా దాని యొక్క వాస్తవాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అనేది దానిపైన కూడా ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ వివరిస్తారు. కాబట్టి అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ, అదేవిధంగా రైతులందరూ కూడా చూస్తారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దేశంలోనే, ప్రపంచంలోనే, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. సో అది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారు. సో దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత పంజాబ్ ని తలదన్నే విధంగా మనకి వరిధాన్యం కూడా ఉత్పత్తి అయింది. సో 3 బ్యారేజీలు, ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఎంత ప్రయోజనం ఉంది ఏంటనే దానిపైన కూడా స్పష్టత ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇవ్వనున్నారు. కానీ మేడిగడ్డలో కుంగినటువంటి 2 పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 పిల్లర్స్ ని కాంగ్రెస్ పార్టీ పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, దాని ప్రయోజనాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా, ఎన్ని పంపోజులు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర తవ్వకాలు, అంటే ఒక పైప్ లైన్స్ ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు వివరిస్తారనమాట. సో అందుకు మేడిగడ్డలో కుంగినటువంటి 2 పిల్లర్లు ఏవైతున్నాయో ఆ పిల్లర్లను పట్టుకొని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. హరీష్ రావు కూడా మొదటి నుంచి కూడా మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ఆవశ్యకత ఏంది, ఎలా ఉంటుందని దానిపైన కూడా మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సో అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఆయా జిల్లాల్లో కూడా ప్రచారం చేస్తారు. ఆ జిల్లాల నేతలు పాల్గొంటారు, రైతులు పాల్గొంటారు, అందరూ కూడా వీక్షిస్తారు. ఎందుకంటే మేడిగడ్డ ఒకటే కాదు కాళేశ్వరం అనగానే, కాళేశ్వరం అంటే దాని ఏంటి గొప్పతనం ఏంటి అనే దానిపైన కూడా చెప్తారు. దానివల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత గోదావరి జిల్లాలను ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీళ్లను వాడుకున్నాము, ఎంత మనకి కొత్త ఆయకట్టు వచ్చింది, రైతులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, అది ఉత్తర తెలంగాణ నుంచి మనం దక్షిణ తెలంగాణకి ఏ విధంగా నీళ్ళు ఇచ్చాం. దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళని మనం కోదాడ నియోజకవర్గం, అంటే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గం, దాని తర్వాత తుంగతుర్తి నియోజకవర్గాన్ని కూడా మనం నీళ్ళు ఇచ్చాం. కాబట్టి ఆ విషయాన్ని కూడా మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరిస్తారన్నమాట. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ లో ప్రారంభమవుతుంది. చక్రి.
అయితే సైదులు కలసర నివేదిక పైన బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఘోష్ రిపోర్ట్ కాదు ఇది, కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శలు చేస్తున్న పరిస్థితులలో కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు హరీష్ రావు. అయితే హరీష్ రావుతో పాటు ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది సైదులు? మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు ప్రయోజనాలు ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రులు అంటే వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇంకా మిగిలిన బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించి తప్పుడు ప్రచారం చేస్తుందో దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని తిప్పి కొడుతూ వస్తుంది. ఎందుకంటే అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్టు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా ఎన్ని నెలలు అయితే జరిగిందో దాని యొక్క విచారణ రిపోర్ట్ ని చాలా భద్రంగా అది ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులకు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ అది జాగ్రత్తగా ఇచ్చి వెళ్ళారు. కాబట్టి దాన్ని కొన్ని రోజులకే అది బహిర్గతమైంది. ఎందుకు బహిర్గతమైంది, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రశ్న. కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించే అవకాశం కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి కూడా చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో అదే విధంగా ప్రజల్లో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తుందో సో అంతే స్థాయిలో కూడా తిప్పికొట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనమాట. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒక తెలంగాణ భవన్ కి పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఆయా జిల్లాల నేతలు రైతులందరూ కూడా పాల్గొన్న తర్వాత సో అప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని ప్రయోజనం ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి సో అప్పుడు చర్చ జరుగుతుంది, రైతుల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని ప్రజలే తిప్పుకొడతారు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందనమాట. సో దానిలో భాగంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. ఆయన మొత్తం ప్రసంగిస్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.